విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో సాయి అనేటువంటి వ్యక్తి మిస్ అయిపోయాడు. ఏమైపోయాడు? కనీసం ఈ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న గౌరవ పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించడం లేదని జనం అడుగుతున్నారు. ఎందుకు అడుగుతున్నారంటే, ఒకటి చనిపోయిన వ్యక్తి కుటుంబం గాని వాళ్ళ మామలు గాని వీళ్ళందరూ కూడా జనసేన పార్టీ వాళ్ళు, రెండు కాపు కమ్యూనిటీకి చెందిన వాళ్ళు. అంటే డబుల్ పాజిటివ్. మేము కాపు నాయకులు, మా నాయకుడు మా నేత నాదెండ్ల మనోహర్ గారు గాని పవన్ కళ్యాణ్ గారు తప్ప ఇప్పుడు కూడా చెప్తున్నాం, మా ఫ్యామిలీ మొత్తానికి ఉన్న సభ్యత్వాలతో సహా చూపిస్తాం, చూడండి. అయినా కూడా ఈయన స్పందించడం లేదేంటి అంటే, నిందితుల వైపు కొమ్ము కాస్తున్నారా అనేటువంటి అనుమానాలు వస్తున్నాయి. అందుకు స్పందించమని అడిగారు. మీరేమంటారు? ఒక క్రిమినల్ చనిపోతే నేను స్పందించాలా? క్రిమినల్ కి కాస్ట్ ఏంటి? మరి ఏ కాస్ట్ అని చెప్పి ఈ విజయవాడ ఈస్ట్ కాన్స్టిట్యున్సీ జనసేన ఇన్ఛార్జి, పేరు కరెక్ట్ గా నాకు తెలియదు, అనిశెట్టి వాసు ఏదో, అతను చనిపోయిన వ్యక్తి కాపే, చంపినవాడు కాపే, అందరం కాపులమే, మనం దీన్ని అడ్జస్ట్ చేసుకుందాం, ఒక 50 లక్షలు డీల్ చేసుకుందాం అని మాట్లాడారని ఆ కుటుంబం వాళ్ళు బయట చెప్తున్నారు. అమ్మిశెట్టి వాసు మా ఇంటికి వచ్చాడు, మా అన్నయ్య దగ్గరికి వచ్చాడు. అన్న జరిగింది ఏదో జరిగింది, పిల్లోడు వస్తాడో రాడో తెలియదు, సిఐ గారు మన కాపుకులం, సిఐ గారిని కాపాడుకుందాం అన్న, మనం ఏ పని అడుగుతా చేస్తాడన్నా, మనకి బాగా ఉపయోగపడతాడన్నా అన్నాడు. మరి మీరేమో క్రిమినల్ కాస్ట్ అని, క్రిమినల్ కి కులం ఉండదు సార్, మీరు విడదీసి మాట్లాడుతున్నారు. పిఠాపురం నుంచి హోమ్ మినిస్టర్ మిసెస్ అనితని, నీకు చేత కాకపోతే దిగిపో, నేను హోమ్ మినిస్టర్ శాఖ తీసుకుంటాను, నేను తీసుకుంటే వేరేలా ఉంటుంది అని మీరు అంటారు. హోం శాఖ తీసుకున్నారంటే మనకు పరిస్థితులు చాలా చాలా వేరుగా ఉంటాయి. హోం మంత్రి శాఖ మీరు బాధ్యత వహించండి, నేను హోంశాఖ తీసుకున్న పరిస్థితులు వేరుగా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. భీమవరం డిఎస్పీ నేను చెప్పిన మాట వినడం లేదు, అతను మార్చేయండి, హోమ్ మినిస్టర్ మిసెస్ అనిత అంటారు. భీమవరం డిఎస్పీపై వచ్చిన ఆరోపణలను హోంమంత్రి డీజీపీకి తెలియజేయాలని తన కార్యాలయ అధికారులను పవన్ ఆదేశించారు. ఎక్కడన్నా ఏదైనా చిన్న తేడా వస్తే హోం శాఖ మీద మిసెస్ అనిత మీద పడిపోతారు. బట్ యాక్చువల్ గా సబ్జెక్ట్ ఆమెది కాదు కదా. లా అండ్ ఆర్డర్ అనేది 15 సంవత్సరాలు ఇతనే సీఎం గా ఉంటారని చెప్పారే, ఆ చంద్రబాబు గారిది కదా లా అండ్ ఆర్డర్. మీరు ఏదైనా లా అండ్ ఆర్డర్ లో క్వశ్చన్ చేయాలంటే చంద్రబాబు నాయుడు కదా క్వశ్చన్ చేయాలి. మాట్లాడితే అంటే మిసెస్ అనిత మీద పడుతున్నారు మీరు. మీ నుంచి జనం స్పందన దేనికి ఎక్స్పెక్ట్ చేశారంటే, పోలీస్ కస్టడీలోకి తీసుకున్నటువంటి ఒక వ్యక్తి ఏమైపోయాడో తెలియదు, చనిపోయాడో బ్రతుకున్నాడో తెలియదు, పోలీసులు అత్యంత విచక్షణ రహితంగా, కిరాతకంగా, అమానవీయంగా ఒక మనిషిని ఎలా చంపేస్తారు? చట్టం అనేది లేదా? ఈ రాష్ట్రంలో అసలు చట్టం ఉందా? పాలన సాగుతుందా? గవర్నెన్స్ అనేటువంటిది రాజ్యాంగబద్ధంగా సాగుతుందా లేదా అని కొన్ని ఫండమెంటల్ క్వశ్చన్స్ జనాలకి ఎరైజ్ అవుతున్నాయి. ప్రాథమిక హక్కులు అనేవి మనుషులకు ఉన్నాయా లేవా? ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కంప్లీట్ గా ఫెయిల్ అయిపోయిందని మీరే చెప్తున్నారు. అధికారంలో ఉన్న ఈ గుంపు పార్టీల అండదండలు చూసుకునే కదా పోలీసులు ఇలా ఇష్టం వచ్చినట్టు అడిగేవాళ్ళు లేడు. మేమేమైనా చేయొచ్చు, మా ఇష్టం వచ్చినట్టు రూల్ చేయొచ్చు, తెనాలిలో నడి రోడ్డు మీద మోకాళ్ళ మీద నిలబెట్టి కొట్టొచ్చు, కస్టడీలోకి తీసుకుని వెళ్ళి చంపేయొచ్చు, శవం కూడా ఫ్యామిలీకి ఇవ్వాల్సిన అవసరం లేదు, మనకు నచ్చిన చోట దహనం కూడా చేసేయొచ్చు అని ఇన్ని రకాలుగా జరుగుతున్నాయి. అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏమనుకోవాలి ఈ పాలన గురించి? ఏ రకమైనటువంటి లా అండ్ ఆర్డర్ ఉంది ఈ స్టేట్ లో? దానికి మీరు స్పందిస్తారని జనం ఇంకా స్పందించలేదు ఏమిటి అని ఎదురు చూశారు. అది మానేసి మీరు తొక్కి నారదీస్తా, ఒలుస్తా, తొక్కి నారదీస్తాను చెప్తాను. మీకు ఇచ్చిన పంచాయతీరాజ్ శాఖలో తొక్కి నారదీసే పని ఒకటి ఉందా? లేకపోతే మీ అటవీ శాఖలో తొక్కి నారదీసే కార్యక్రమం ఉందా? మీరు తొక్కి నారదీస్తే ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ, లెజిస్లేచర్ ఈ అంగాలని దేనికి? అధికారులు ఏం పని చేయాలి? న్యాయ వ్యవస్థ ఏం పని చేయాలి? అలాగే పాలనా అంగం అయినటువంటి మీరేం పని చేయాలి? అసలు ఆ భాష ఏంటి? ఒక మంత్రిగా తొక్కి నారదీస్తా ఏంటంటే, రాజ్యాంగం అనేది లేదా ఈ రాష్ట్రంలో? ఈ దేశానికి ఒక రాజ్యాంగం ఉంది కదా, రాజ్యాంగబద్ధంగా కదా పాలన సాగాలి. నేను తొక్కి నారదీస్తా, ఒలుస్తా, రిమూవ్ చేస్తా అంటే అదా మీ మంత్రిగా మీ జాబ్? అదా మంత్రిగా మాట్లాడే భాష అదా? ఇది సభ్య సంస్కారమా? ఇది కనీసం బూడిదైనా ఇవ్వండి అని బిడ్డను కోల్పోయిన తల్లి అడుగుతుంటే, ఈ గుంపు పార్టీల పాలనలో ఆంధ్రప్రదేశ్ లో శాంతి భద్రతలు ఉన్నాయా అని జనం ప్రశ్నించేటువంటి పరిస్థితి. ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ గారు వేరు, ఎన్నికలు అయిపోయి అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు వేరు. రాజకీయాల కోసం, ఓట్ల కోసం ఒక ఆడబిడ్డను చెరిచి చంపేస్తే ఏమైపోయింది ఈ ప్రభుత్వం? న్యాయం చేయదా అని నిలదీసి, అరిచి, గీపెట్టి, రోడ్ షో చేసి, సుగాలి ప్రీతి 14 ఏళ్ల బిడ్డని స్కూల్కి వెళ్తే 10 మందిని నాశనం చేస్తే దాన్ని పట్టించుకోరు ఎవరు. ప్రీతి సుగాలి కేసు అధికారంలోకి రాగానే మొదటి ఫైల్ గా తీసుకుని న్యాయం చేస్తానని మన గవర్నమెంట్ ఫామ్ అవగానే ఫస్ట్ కేసు సుగాలి ప్రీతి తీసుకుంటాం.
ఆ రోజు చెప్తే నిజమేనేమో ఇతను మాట్లాడిందంతా అని జనం అనుకున్నారు. కానీ ఇతను సినిమాల్లోనే నటిస్తాడని ఇన్నాళ్ళు అనుకున్న వాళ్ళకి ఒక కొత్త విషయం చెప్పాడు. ఏమిటనంటే రియల్ లైఫ్ లో కూడా నేను నటిస్తాను, అందుకే ఆధారాలు లేవు, సాక్ష్యాధారాలు లేని దాన్ని నేను ఏం చేయాలి అని తిరిగి మళ్ళీ ప్రశ్నిస్తూ ఉన్నారు. కొన్నిసార్లు క్రైమ్ చేసి క్రిమినల్స్ అయ్యి కూడా మనం కొన్నిసార్లు వదిలేయాల్సి వస్తుంది, ఎందుకంటే సాక్ష్యాధారాలు లేక. ఉదాహరణకి సుగాలి ప్రీతి కేసు మళ్ళీ వచ్చి ఇప్పుడు నేను వచ్చి ఫస్ట్ కేసు అదే తీసుకుందామంటే సాక్ష్యాధారాలన్నీ లాస్ట్ గవర్నమెంట్ నుంచి చెడిపేశారు. పోయిన సాక్ష్యాధారాలని మనం తిరిగి తీసుకురాలేదు. 2017లో ఈ ప్రీతి సుగాలి ఇన్సిడెంట్ జరిగింది. 2 సంవత్సరాలు మీరే అధికారంలో ఉన్నారు, మీ ప్రభుత్వమే, మీ గుంపు పార్టీయే ఉంది. మళ్ళీ ఇప్పుడు కూడా మీరే అధికారంలో ఉన్నారు. పోలీస్ వ్యవస్థ లేదా? ఇన్వెస్టిగేటివ్ స్కిల్స్ లేవా? ఎస్ఐటీలు లేవా? ఒక మర్డర్ ని ఎలా జరిగింది, ఒక రేప్ ఎలా జరిగింది అని వెలికి తీసేటువంటి స్కిల్స్ ఉన్నటువంటి డిపార్ట్మెంట్ గాని, పోలీసు గాని, ఆఫీసర్లు గాని ఈ రాష్ట్రంలో లేరా? గొడ్డుపోయిందా అధికార వ్యవస్థ అంతా కూడా? చేతగాని మాటలు మాట్లాడుతున్నారు. మీకు చిత్తశుద్ధి లేదు కాబట్టి, నిందితుల పక్షాన ఉన్నారు కాబట్టి మీరు ముఖం చాటేసి మాట మార్చేస్తున్నారు. మీకు నిజంగా ఆ బిడ్డకు న్యాయం చేయాలి, ఆ తల్లి పార్వతికి న్యాయం చేయాలి అని మీరు అనుకుని ఉంటే, ఇంత అధికారం, మైటీ గవర్నమెంట్ పవర్ మీ చేతిలో ఉంటే ఒక హత్యను, ఒక రేప్ ని మీరు బయటకు తీయలేకపోతున్నారంటే ప్యూర్లీ యూఆర్ నాట్ ఇంట్రెస్టెడ్. యూఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ టువర్డ్స్ క్రిమినల్స్. నిందితులకు మీరు కొమ్ము కాస్తున్నారు కాబట్టి నిజం వెలికి తీసి ఆ బిడ్డకు న్యాయం చేయలేదు. ఇది రియల్ లైఫ్ లో నటించడం కాదా? మీకు అవసరమైతే హత్యలు వాడుకుంటారు, మీకు అవసరం లేకపోతే క్రిమినల్తో నన్ను జత చేస్తారేంటి అని ప్రశ్నిస్తారు. ఎవడో క్రిమినల్ కులంలో కూర్చొని చేస్తే నన్ను ఏం చేయమంటారు? దానికి నేను బాధ్యత వహించాలా? దానికి ఇది మీ రియల్ నటన. అధిక జనులు, సామాన్య పేద మధ్యతరగతి ప్రజలు గమనించాలి, గ్రహించాలి వీళ్ళ నిజ స్వరూపాలు ఏమిటి అనేది. ఎన్నికల ముందు వాళ్ళు మాట్లాడిన తీరేంటి, మాటలేంటి, ఇచ్చిన హామీలేంటి, అధికారం వచ్చాక ఏ విధంగా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు, ముఖం చాటేస్తున్నారు, డైవర్షన్ పాలిటిక్స్ ఎట్లా నడిపిస్తున్నారు అనేటువంటిది. అందుకే మన ఓటు ఎంతో విలువైంది. మన ఓటు మన కోసం వాడుకుని మనం అధికారంలోకి ఎలా రావాలి అన్న ఆలోచన అధిక జనం చేయనంత కాలం ఈ రకమైనటువంటి శాంతి భద్రతల విఘాతమే కాదు, చట్టం అనే దానికి విలువ లేకుండా పోవటం అనే కాదు, సామాన్యుడు భద్రతతో జీవించలేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ గుంపు ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి జనరంజక పాలన చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి జనాన్ని చంపుకుంటూ వెళ్ళిపోతున్నారు. అది తిరుపతియా, లేకపోతే సింహాచలమా, లేకపోతే విజయవాడ, ఇలా అనేక రకాలుగా శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించినటువంటి పరిస్థితిలో మీరు శాంతి భద్రతల్ని సరైనటువంటి రీతిలో పునఃస్థాపితం చేయండి, ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చండి. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని నేను అడుగుతున్నాను, మీరు 4 సార్లు ముఖ్యమంత్రి కదా, ఒక పోలీస్ కస్టడీలో మిస్సింగ్ లేదా డెత్ జరిగితే మీరు అదే శాఖకు చెందినటువంటి ఆఫీసర్లతో ఎలా ఎంక్వైరీ చేయిస్తారు? ఒక ఏసీపీనో డీసీపీనో ఎంక్వైరీ ఆఫీసర్ గా వేస్తారు, ఆ తర్వాత మళ్ళీ అదే శాఖలో ఒక సిట్ ఎట్లా వేస్తారు? బయట ఏదైనా ఒక హత్య జరిగింది, దొంగతనం జరిగింది, దోపిడీ జరిగింది, అలాంటి చోట ఒక సిట్ వేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ వివేకానంద రెడ్డి హత్య, ఒక రైలు దహనం, దొమ్మి, ఇట్లాంటి సందర్భాల్లో సిట్ వేశారంటే ఓకే. బట్ ఇక్కడ జరిగింది, తప్పు చేసింది పోలీసు శాఖ. పోలీసు శాఖ తప్పు చేస్తే పోలీసు ఆఫీసర్తో ఎట్లా మీరు సిట్లు ఎంక్వైరీలు చేస్తారు? 4 సార్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ వేయాల్సింది మెజిస్టీరియల్ ఎంక్వైరీ చేయాలి. ఆ శాఖకు సంబంధం లేని వ్యక్తి ద్వారా ఒక రెవెన్యూ ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ గానీ, జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ ద్వారా గానీ ఎంక్వైరీ చేయించాలి. ఇది ఫండమెంటల్ రూల్ కదా, క్రిమినల్ అండ్ సివిల్ ప్రొసీజర్ కోడ్ లో ఉన్నది కదా. 4 సార్లు ముఖ్యమంత్రి అయినటువంటి మీకు తెలియదా? మీ చుట్టూ ఉన్నటువంటి ఆఫీసర్లైనా మీకు చెప్పలేదా ఇది ఒక మ్యాజిస్టీరియల్ ఎంక్వైరీ చేయించాలని? ఇన్క్వెస్ట్ చేయాలి. ఆ బాడీ ఏమైపోయింది, బాడీ దొరికితే బాడీని ఇన్క్వెస్ట్ చేయాలి, ఆ తర్వాత మ్యాజిస్ట్రియల్ ఎంక్వైరీ చేయాలి. ఈ 2 చేయకుండా మీరు సిట్లు వేస్తే నిజం ఎలా బయటకు వస్తుంది?